ఇది మన రైతు పోరు. చూడండి ఒకసారి తిప్పి తిప్పి కొడితే అందరూ మళ్ళీ వెటకారం అనకూడదు కానీ ఒక్కసారి చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ యూరియా సమస్య రాష్ట్రంలో ఇంత ఉండుంటే గనక, మీరు చెప్తున్నట్టు రైతులందరూ చాలా బారులు నిల్చుంటున్నారు, యూరియా అందట్లేదు, యూరియా మాఫీ జరిగిపోతుంది, ఈ మాఫియాని అరికట్టాలి, కింద నుంచి పైదాకా వీళ్ళందరూ లంచాలు తింటున్నారు, రాష్ట్రాన్ని అడ్డగోలుగా మేస్తున్నారు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అన్ని పనికిమాలిన నేషనల్ రాష్ట్రంలో జరుగుతుంది అన్నట్టు వీళ్ళు డిస్క్రైబ్ చేస్తుంటే, రైతులందరూ వీళ్ళు ఉద్యమించి మన కోసం ఒకళ్ళు పోరాడుతారని ఎలకమాలు రావాలి కదా. ఎందుకు ఎక్కడ ఆ చిహ్నాలు కనపట్ల? ఒక బ్యారిగేట్ ఏం ఆపగలుగుతుంది రైతు ఉద్యమం జరిగితే? రైతుల ఉద్యమం గురించి వీళ్ళు నోరెత్తుతున్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే కనుక క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు రైతులు ఇలా పడుకుని ఉండేవాళ్ళు. ఆపుతాడేమో కార్లు అప్పుడన్నా దయదలిచని, ఆపేవాడు కాదు, పక్కకు దోసేసి కాన్వాయ్ వెళ్ళిపోయేది. గుర్తుందా? రైతులందరూ హరో లక్ష్మణ అని ఏడ్చారు ఆంధ్రప్రదేశ్లో. సాగునీరు ఇవ్వటానికి సీన్ లేదు, కానీ రైతుల పోరు గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి. పులివెందులు నీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిస్తే దానికి హారతి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి. యూరియా మాఫియా జరిపోతుందని జగన్మోహన్ రెడ్డి.